హాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ మనం వచ్చేసాం మన గాజువాకలో ఇంకొక భారీ వినాయకుడిని చూడడానికి, బెల్లం వినాయకుడిని. ఇదంతా మీరు బయట చూస్తున్నట్లయితే ఇదంతా ఎంట్రీ అండి. స్టార్టింగ్లోని ఇక్కడ మీకు పార్కింగ్ ఫెసిలిటీ ఉంది. మేము వెళ్ళిన రోజునైతే ఆ రోజు బయట కోలాటం కూడా అవుతుందండి. ఇప్పుడు మనమైతే లోపలికి వచ్చేసామండి మన బెల్లం వినాయకుడిని చూడటానికి. పూర్తిగా 75 అడుగుల భారీ బెల్లం వినాయకుడు అండి. దీన్ని పూర్తిగా చేయడానికి 2 టన్నుల బెల్లం అయితే పట్టిందని వాళ్ళు చెప్తున్నారు. తర్వాత ఈ బెల్లం తీసుకొచ్చేసి వీళ్ళు రాజస్థాన్ నుంచి తీసుకొచ్చామనేసి అయితే చెప్తున్నారు. గాజువాక దగ్గరలో గాజువాకలో ఎవరున్నా కూడా విజిట్ చేయండి. చాలా బాగున్నది బెల్లం వినాయకుడు. నెక్స్ట్ ఇక్కడ బయట మనం చూసుకున్నట్లయితే ప్లే ఏరియా అనేది ఉందండి పిల్లలు ఆడుకుందికి. నెక్స్ట్ పెద్దవాళ్ళు ఆడుకోవడానికి కూడా ప్లే ఏరియాస్ పెట్టారు. కొన్ని జంపింగ్స్, జైంట్ వీల్స్ అన్నీ పెట్టారండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చిన్న చిన్న స్టాల్స్ ఉన్నాయండి షాపింగ్స్ కోసం. హ్యాండ్మేడ్ ఐటమ్స్ అన్నీ కూడా తీసుకొచ్చి పెట్టారు. చాలా అంటే చాలా బాగున్నాయి అన్నీ కూడాను. వీలైతే ఎవరైనా విజిట్ చేయడానికి ట్రై చేయండి. ఈవినింగ్ టైం అయితే చాలా బాగుంది, ఫుల్ లైటింగ్స్తోని. మరి డే టైంలో కూడా ఉంటుంది, కానీ డే టైంలో అంతా మీకు అట్రాక్షన్గా అయితే కనిపించదు కదా ఫ్రెండ్స్. సో మీరైతే ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను. ఫుడ్ స్టాల్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. చిన్న చిన్న ఫుడ్ స్టాల్స్ కూడా పెట్టారు. చాలా బాగున్నాయి, అన్నీ రీజనబుల్ ప్రైసెస్తోని. చాలా అంటే చాలా బాగున్నది. వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కుదిరితే విజిట్ చేయండి ఫ్రెండ్స్. కామెంట్ చేయండి విజిట్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే. థ్యాంక్ యూ గైస్.